వైభవ్ సూర్యవంశీ నూనుగు మీసాల కుర్రాడు. ప్రపంచ రికార్డులు బద్దలవుతున్నాయి. బౌండరీలు చిన్నబోతున్నాయి. బౌలర్లు వణికిపోతున్నారు. ఫీల్డర్లు పరిగెత్తలేకపోతున్నారు. ప్రత్యర్థి కెప్టెన్లు వ్యూహాలు చిత్తవుతున్నాయి. దూకుడుకే దూకుడు నేర్పిస్తున్నాడు. అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్లో గెలుపుతో మరోసారి సూర్యవంశీ పేరు మార్మోగిపోతోంది. వైభవ్ సూర్యవంశీ 15 ఏళ్లు కూడా నిండని టీనేజర్ అయితేనే క్రికెట్లో ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తున్నాడు. బౌలర్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాడు. 4లు 6లతో విరుచుకుపడుతున్నాడు. ప్రపంచవ్యాప్తంగా వైభవ్ ఆటకు దిగ్గజ క్రికెటర్లు ఫిదా అవుతున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్లో సెంచరీతోనే తానేంటో ప్రపంచ క్రికెట్కు చాటి చెప్పాడు. తన ఆట తీరుతోనే సెలెక్టర్లకు పరీక్ష పెడుతున్నాడు. దూకుడుకు పేరైన యువరాజ్ సింగ్, కోహ్లీలను మించి రాణిస్తున్నాడు. తాజాగా సరికొత్త చరిత్ర సృష్టించాడు. పొట్టి ఫార్మాట్లో ఇంతవరకు ఏ బ్యాటర్కు సాధ్యం కాని ఘనతను సొంతం చేసుకున్నాడు. అత్యంత పిన్న వయసులో 35 కంటే తక్కువ బంతుల్లోనే 3 సార్లు సెంచరీలు బాదిన ఏకైక ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ రికార్డులకెక్కాడు. అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్లో సెంచరీతో ఎక్కడ చూసినా సూర్యవంశీ గురించే చర్చ జరుగుతోంది. క్రికెట్లో దిగ్గజాలైన టెండూల్కర్, విరాట్ కోహ్లీ, బ్రియన్ లారా, రిక్కీ పాంటింగ్ కంటే ఎక్కువగా వినిపిస్తున్న పేరు. 14 ఏళ్లకే క్రికెట్ ప్రపంచంలో అడుగుపెట్టిన ఈ చిచ్చర పిడుగు విధ్వంసం సృష్టిస్తున్నాడు. అరంగేట్రం చేసినప్పటి నుంచి వైభవ్ పేరు క్రికెట్లో సంచలనమే. తాజాగా అండర్-19 ప్రపంచ కప్లోనూ అసమాన ఆట తీరుతో అద్దరగొట్టాడు. ముఖ్యంగా ఫైనల్లో ఇంగ్లాండ్పై సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. 85 బంతుల్లోనే 175 పరుగులు చేసి ఔరా అనిపించాడు. దీంతో యావత్ ప్రపంచం దృష్టి మరోసారి వైభవ్ సూర్యవంశీపై పడింది. ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ కు ఆడిన వైభవ్ సూర్యవంశీ గుజరాత్ టైటాన్స్ తో మ్యాచ్ లో కేవలం 35 బంతుల్లోనే శతకం బాదాడు. అప్పుడు అతడి వయస్సు 14 ఏళ్ల 32 రోజులు మాత్రమే. ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ లో భాగంగా వైభవ్ 32 బంతుల్లోనే శతకొట్టి తన రికార్డును తానే సవరించాడు. ఇప్పుడు మరో భారీ సెంచరీతో తానేంటో చెప్పకనే చెప్పాడు. ఆసియా కప్ లో 14 ఏళ్ల 232 రోజుల వయసులో తన రెండో టీ20 సెంచరీ చేశాడు వైభవ్. అతి పిన్న వయసులో 35 కంటే తక్కువ బంతుల్లోనే 3 సార్లు శతక్కొట్టిన ఏకైక బ్యాటర్ గా ప్రపంచ రికార్డు సాధించాడు. అంతేకాదు భారత్ తరపున ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన రెండో బ్యాటర్ గా రిషబ్ పంత్ రికార్డు సవరించాడు. తాజాగా ప్రపంచ కప్ లో మరో సెంచరీతో రికార్డులకెక్కాడు. ఐపీఎల్లో తన సెంచరీ ఇన్నింగ్స్ గాలివాటం కాదని నిరూపిస్తూ ఆ తర్వాత ఆడిన ప్రతి టోర్నమెంట్ లో వైభవ్ సెంచరీతో సత్తా చాటాడు. వరుసగా సయ్యద్ ముస్తాక్ అలీ, అండర్-19 ఆసియా కప్, విజయ్ హజారే ట్రోఫీల్లో శతకాల మోత మోగించాడు. తాజాగా అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో సెంచరీ సాధించి ఈ రికార్డును కొనసాగిస్తున్నాడు. ఏ క్రికెటర్ అయినా ఐసీసీ టోర్నీలో పాల్గొనడం అంటే గ్రేట్ గా ఫీల్ అవుతారు. ఇక ట్రోఫీ దక్కించుకోవడం అనేది కెరియర్ గోల్. ఈ అవకాశం అందరికీ దక్కదు. కొంతమందికి దక్కినా ట్రోఫీని నెగ్గడం అంత ఈజీ పని కాదు. కానీ 14 ఏళ్ల వయసులోనే వైభవ్ ఈ ఘనత అందుకున్నాడు. ఐసీసీ టోర్నీలో ఆడడమే కాదు, ఏకంగా అండర్-19 ట్రోఫీని ముద్దాడాడు. జట్టులో అందరిలో ఒకటిగా కాకుండా తన ఆటతో ప్రత్యేకంగా నిలిచాడు. ఓవరాల్ గా టోర్నీలో 7 మ్యాచ్ల్లో 62.71 సగటుతో 439 పరుగులు చేశాడు. దీంతో వైభవ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు దక్కించుకున్నాడు. అలా కేవలం 14 ఏళ్లకే ప్రతిష్టాత్మక ఐసీసీ ట్రోఫీ, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు అందుకొని రికార్డులకెక్కాడు.